మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఎపిసోడ్ 2026 రిజల్ట్స్ విడుదల చేశారు. అయితే చాలాసేపు మెసేజెస్ కూడా రాలేదు చాలామందికి, ఇప్పుడు ఫైనల్గా మెసేజెస్ అయితే వచ్చాయి. సో ఈ వీడియోలో వచ్చేసి రౌండ్ 1 ఫలితాలు విడుదల చేశారు. తెలంగాణ ఎపిసోడ్ 2026 ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ రౌండ్ 1 రిజల్ట్స్ విడుదల చేశారు. మెసేజెస్ ఎలా వచ్చాయంటే మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ అలాట్ అయిందనే మెసేజ్ వచ్చింది. అయితే వెబ్సైట్ ఇంకా ఇప్పటికీ ఇబ్బంది పెడుతుంది. ఎలా చూసుకోవాలి ఏంటనేది నేను మీకు చెప్తాను క్లియర్గా. నెక్స్ట్ స్టెప్స్ ఏంటో చెప్తాను క్లియర్గా. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్. అండ్ సీట్ కోల్పోవద్దు అంటే ఎటువంటి తప్పులు చేయకుండా ఉండాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫస్ట్ ఇక్కడ ఎలా రిజల్ట్ ఎలా అన్న చూసుకుందాం ఒకసారి. మీరు జస్ట్ టీజీ ఎపిసోడ్ 2026 అని క్లిక్ చేయండి. టీజీ ఎపిసోడ్ 2026 దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ అడ్మిషన్ దగ్గర క్లిక్ చేస్తే టీజీసీహెచ్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని వస్తుంది. ఓకే, క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది క్లియర్గా. ఒక్క నిమిషం, బాగా స్లో ఉంది. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని ఉంది. ఇక్కడ చూడండి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఈ క్యాండిడేట్ లాగిన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మీరు ఆల్రెడీ లాగిన్ ఐడి నెంబర్ క్లిక్ చేయాలి, ఎంటర్ చేయాలి, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి, ఈ ఇమేజ్ని ఎంటర్ చేయాలి. చేసి సైన్ ఇన్ అని కొడితే మీకు ఎలా వస్తుంది అని అంటే క్లియర్గా ఇలా చూపిస్తుంది. మీకు మెసేజ్ వచ్చింది కదా, కొద్దిమందికి వెబ్సైట్లో ఇలా చూపిస్తుంది. ఏమని ఇక చూడండి, టీజీ ఎపిసోడ్ 2026 తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ రిజల్ట్స్ అండ్ రిపోర్ట్స్ అని, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని, వ్యూ సేవ్డ్ ఆప్షన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మీ ఆర్ఓసి, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అంటే మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారని, యాంటీ డ్రగ్ అఫిడవిట్ అని ఉంటుంది. యాంటీ డ్రగ్ అఫిడవిట్ దీన్ని క్లిక్ చేసి చెక్ బాక్స్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేయకుంటే అలాట్మెంట్ ఆర్డర్ అసలు ఓపెనే కాదు. ఇక్కడ ఇచ్చారు చూడండి, టు వ్యూ అలాట్మెంట్ ఆర్డర్ కన్ఫర్మ్ ద యాంటీ డ్రగ్ అఫిడవిట్ బై క్లికింగ్ ఆన్ యాంటీ డ్రగ్ అఫిడవిట్. దాన్ని క్లిక్ చేయాలి, అప్పుడే మీకు అలాట్మెంట్ ఆర్డర్ ఓపెన్ అవుతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ కూడా కంప్లీట్ యాంటీ డ్రగ్ అఫిడవిట్ ఫస్ట్ టు ఎనేబుల్ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అనేది. ఈ రెండే కొత్త ఉంటాయి అనమాట. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. సో ఇక్కడ ఏం చేయాలి, యాంటీ డ్రగ్ అఫిడవిట్ని క్లిక్ చేసిన తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే చాలామందికి ఏమైందంటే దాన్ని క్లిక్ చేస్తుంటే ఇలా వస్తుంది ఎర్రర్. టెన్షన్ తీసుకోకండి, ఖచ్చితంగా వస్తుంది మీకు అలాట్మెంట్ ఆర్డర్. ఆల్రెడీ మెసేజెస్ వచ్చినాయి కదా, సో ఏం టెన్షన్ తీసుకోకండి. ఇలా వస్తుంది. కొంచెం వెబ్సైట్ క్లియర్ అయిపోయిన తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్ క్లియర్గా కనిపిస్తుంది. ఆ అలాట్మెంట్ ఆర్డర్లో ఏముంటుంది అంటే మీకు ఏ కాలేజ్ అలాట్ అయింది, ఏ బ్రాంచ్ అలాట్ అయింది, ఏ కేటగిరీలో అలాట్ అయింది, కాలేజ్ యొక్క ట్యూషన్ ఫీజు ఎంత, మీరు ఎంత కట్టాలి, గ్రీన్ ఫండ్ 100 రూపీస్, టోటల్ మీరు ఎంత కట్టాలనేది వెరీ క్లియర్గా వస్తుంది. ద స్టూడెంట్ పేయబుల్ క్యాండిడేట్ పేడ్ బై అని క్లియర్గా ఉంటుంది. ఆ అమౌంట్ మొత్తం మీరు కట్టాల్సిందే. సో అలా చూపిస్తుంది. ఇలా కాకుండా ఇంకా మెసేజ్ ఎలా వచ్చిందంటే ఇలా వచ్చింది, టీజీ ఎపిసోడ్ 2026 యు ఆర్ అలాటెడ్ సీట్ ఇన్, ఇలా కాలేజ్ పేరు అనమాట, కాలేజ్ కోడ్ ఇది. ఓకే, కాలేజ్ కోడ్ సిఎస్సి, ఇది బ్రాంచ్, ప్లేస్ ఇది. ఓకేనా, డౌన్లోడ్ అలాట్మెంట్ ఫ్రమ్ అని ఈ లింక్ ఇస్తారు అనమాట. ఓకే, పే ఆన్లైన్ ఫీ, సెల్ఫ్ రిపోర్ట్ ఆన్లైన్ అండ్ ఫాలో ఇన్స్ట్రక్షన్ ఇన్ అలాట్మెంట్ ఆర్డర్. ఓకే, కన్వీనర్ టీజీ ఎపిసోడ్ 2026 ఇలా వస్తుంది మెసేజ్. సో ఇక్కడ కాలేజ్ కోడ్ చూడండి, అది కాలేజ్ కోడ్, దాన్ని చూసుకోండి క్లియర్గా. ఓకే, కాలేజ్ కోడ్, బ్రాంచ్, ప్లేస్. ఓకే, మీరు ఆన్లైన్ ఫీ ఖచ్చితంగా కట్టాలి, సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఈ రెండు స్టెప్స్ చేయాలి. ఈ రెండు స్టెప్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్లో మనీ కడతాం, ఇక్కడ పే చేసి మనీ కడతాము, సెల్ఫ్ రిపోర్ట్ చేస్తాం. సెల్ఫ్ రిపోర్ట్ సిస్టమ్ దాన్ని క్లిక్ చేసి కన్ఫర్మేషన్ బాక్స్ మీద క్లిక్ చేస్తే మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసినట్లు అనమాట. అంటే రౌండ్ 1లో వచ్చిన సీటు మీ చేతిలో ఉంటుంది. ఈ రెండు చేయాల్సిందే మీరు. ఓకే, మీరు పేమెంట్ కూడా నేను ఎస్టర్డే ఒక వీడియో కూడా చేశాను. ఎలా అని అంటే ఇది డెబిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు. ఓకేనా, మీకు ఆప్షన్స్ ఏది కనిపిస్తే అది దాన్ని బట్టి మీరు చేయండి. అయితే ఇక్కడ మీకు అలాట్ అయిన సీటు ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందో చెప్తా చూడండి. అంటే మీకు అలాట్ అయిన సీట్ ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందంటే ఒకవేళ మీరు అసలు ఫీజు పే చేయలేరు అనుకోండి. ఓకేనా, సార్ నాకు ఈ కాలేజ్ ఇష్టం లేదు అని చెప్పేసి మీరు ఇఫ్ యూ నాట్ పే ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్ట్, మీరు ఫీ పేమెంట్ చేయకుంటే 14th వరకు టైం ఇచ్చారు కదా, సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. మీకు ఉండదు. ఇంకొప్పుడు క్యాన్సిల్ అవుతుంది అంటే రౌండ్ 2లో మీరు ఇది ఫీజు కట్టారు. ఇక్కడ ఫీజు కట్టి సీటును ఓకే చేసుకున్న తర్వాత రౌండ్ 2లో కొత్త కాలేజ్ కోసం మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి.
మీకు ఏదైనా కొత్త కాలేజ్ అలాట్ అయింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక జేబీఐటి, సెకండ్లో గోకరాజు రంగరాజు లేదా సిబిఐటి ఏదో అలాట్ అయింది, అప్పుడు ఏమవుతుంది అంటే రౌండ్ 1లో వచ్చిన కాలేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ రౌండ్లో కొత్త కాలేజ్ వస్తే రౌండ్ 1లో వచ్చిన పాత కాలేజ్ క్యాన్సిల్ అవుతుంది. సార్ ఒకవేళ రౌండ్ 2లో అసలు నాకు ఏ కాలేజ్ రాలేదు, అప్పుడు ఏమవుతుంది అని అంటే రౌండ్ 1లో ఉన్న కాలేజ్ మీకే ఉంటుంది. ఎందుకంటే మీరు ఫీజు కట్టిండ్రు కదా, సెల్ఫ్ రిపోర్ట్ చేసిండ్రు కదా. సో రౌండ్ 2లో పార్టిసిపేట్ చేసినంత మాత్రాన పాతది పోదు. రౌండ్ 2లో కొత్త కాలేజ్ వస్తేనే పాత కాలేజ్ పోతుంది అనమాట. సో ఇది జాగ్రత్త చూసుకోండి. మీకు ఈ పాత కాలేజ్ ఎప్పుడు పోతుంది అంటే ఫీజు కట్టకున్నా పోతుంది. రౌండ్ 2లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టి కొత్త కాలేజ్ వస్తే పోతుంది. సార్ నాకు రౌండ్ 1లో నేను చాలా హ్యాపీ సార్, నాకు మంచి కాలేజ్ వచ్చింది రౌండ్ 1లో, నాకు సిబిఐటి వచ్చింది, విఎన్ఆర్ వచ్చింది, నాకు చాలా ఇష్టం సార్, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళను, మా ఇంటికి దగ్గర సార్ అని అనుకుంటే మీరు రౌండ్ 2లో అసలు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నాకు కాలేజ్ ఫీజు కడతారు, సెల్ఫ్ రిపోర్ట్ చేసుకుంటారు, డైరెక్ట్గా మీరు కాలేజ్కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఇక డైరెక్ట్గా నాకు ఈ కాలేజ్ అలాట్ అయింది అది ఇది అని చెప్పేసి. అంటే ఇప్పుడైనా ఏం కాదు, క్లాసెస్ ఇప్పుడేం స్టార్ట్ కావు, చెప్తున్నా రౌండ్ 2లో మీరు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. మై డియర్ స్టూడెంట్స్, సీట్ వచ్చిన వాళ్ళందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. ఐ హోప్ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నా. ఎవరికైనా నచ్చకుంటే బాధపడకండి. నచ్చిన కాలేజ్ కోసం సెకండ్ రౌండ్ ట్రై చేయండి, థర్డ్ రౌండ్ ట్రై చేయండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, నచ్చిన కాలేజ్ కోసం ట్రై చేయండి. ఇంకొకటి, కొద్దిమంది స్టూడెంట్స్కి సీట్ రాలేదు, అలాట్ కాలేదు, ఎందుకంటే వాళ్ళు కొన్ని తప్పులు చేశారు. కొద్దిమంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టారు. చాలా తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టిన స్టూడెంట్స్కి అయితే సీట్ అలాట్ కాలేదు. ఇంకా మనం చేసిన ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం లేదు, ఇక అన్ని ఆప్షన్స్ పెట్టడమే. ఇక సెకండ్ రౌండ్లో ఎన్ని మిగిలితే అన్ని పెట్టడమే, మొత్తం లిస్ట్ తీసుకొని మొత్తం పెట్టడమే మీకు సీట్ కావాలనుకుంటే. ఓకేనా, లేదు నాకు ప్లాన్ బి ఉందంటే ఆ ప్లాన్ బిని ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇది అండి. ఇంకో కొన్ని పాయింట్స్ చెప్తాను ఇక్కడ నేను చెప్పాను ఎస్టర్డే ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఇలా వస్తుంది మీకు క్లియర్గా. యూ హ్యావ్ బీన్ అలాటెడ్ ఏ సీట్ ఇన్ అని కాలేజ్ పేరు ఉంటుంది, కాలేజ్ ఫీజు ఎంత అనేది ఉంటుంది, మీరు ఎంత కట్టాలి అని ఉంటుంది, గ్రీన్ ఫండ్ 100 రూపీస్ అని ఉంటుంది, టోటల్ ట్యూషన్ ఫీ పేయబుల్ ఈజ్ క్లియర్ ఇస్తారు ఇక్కడ. ఇది ఎంత ఉంటే అంత కట్టాల్సిందే. ఇది కడతారు, తర్వాత అలాట్మెంట్ ఆర్డర్లోని కింద పేమెంట్ చేస్తారు, డెబిట్ కార్డ్ మీ కార్డ్స్ని యూజ్ చేసి పేమెంట్ చేయండి, తర్వాత సెల్ఫ్ రిపోర్ట్ చేస్తారు. ఇవి స్టెప్స్, నెక్స్ట్ స్టెప్స్. దీని తర్వాత ఫీ పేమెంట్ చేయడానికి ఇక్కడ మళ్ళీ డౌట్స్ వస్తాయి, ఆల్రెడీ స్టూడెంట్స్ అడుగుతున్నారు, అందుకని చెప్తున్నా ఈ విషయము. కొద్దిమందికి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. ఎవరికి అని అంటే బిలో 10,000 ర్యాంక్ ఉన్న కానీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కానీ మీకు అర్థమైపోతుంది క్లియర్గా నాకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంది అని చెప్పేసి. ఓకేనా, రెసిడెన్షియల్ స్కూల్స్ స్టూడెంట్స్ కానీ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది క్లియర్గా. మీ ఇన్కమ్ కూడా 1.5-2 lakhs లోపల మీరు సబ్మిట్ చేసి ఉంటారు, రియంబర్స్మెంట్కి మీరు ఎలిజిబుల్ ఉంటారు కదా. వీళ్ళు ఏం చేయాలంటే ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 10,000 + 100 రూపాయలు కట్టాలి, 100 గ్రీన్ ఫండ్. ఈ 10,000 ఏం చేస్తారంటే మళ్ళీ రిఫండ్ ఇస్తారు. 0 రూపీ కదా సార్ అని టెన్షన్ పడకండి, ఈ 10,000 మీ 10,000 మీకు ఇస్తారు. అదే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటే 5,000 + 100 రూపీస్ కట్టాలి. ఓకేనా, ఈ 5,000 మళ్ళీ మీ 5,000 మీకు ఇస్తారు, ఈ 100 మాత్రం గ్రీన్ ఫండ్ కోసం అని తీసుకుంటారు. ఓకేనా, ఈ 5,000 మీకు ఇస్తారు ఎస్సీ ఎస్టీ అయితే. ఇది ఒక కేటగిరీ. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి పార్షియల్ ఫీ రియంబర్స్మెంట్. కాలేజ్ ఫీజు ఎంత నన్ను ఉండని 35,000 తక్కువ చేసుకొని కాలేజ్ ఫీజు చూపిస్తుంది. అది క్లియర్గా చూపిస్తుంది అలాట్మెంట్లో మీకు అర్థమవుతుంది. సార్ ట్యూషన్ ఫీజు ఏమో 1,00,000 రూపాయలు ఉంది సార్, నన్ను కట్టమంటుంది 65,000 కట్టమంటుంది అంటే నీకు 35,000 ఆటోమేటిక్గా వచ్చేసినట్లు అనమాట ఫీ రియంబర్స్మెంట్ అలా. ఓకేనా, సో ఇది క్లియర్గా పార్షియల్ ఫీ రియంబర్స్మెంట్ అనమాట. ఇక నో ఫీ రియంబర్స్మెంట్ ఏమో సార్ కాలేజ్ ట్యూషన్ ఫీజు ఎంత ఉందో నాది కూడా అంతే కట్టమంటున్నారు సార్ అంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ రాలేదని అర్థం అనమాట. అవును సార్ నాకు అది ముందే తెలుసు అంటే టెన్షన్ లేదు సార్ నాకు ఖచ్చితంగా ఫీ రియంబర్స్మెంట్ రావాలి అని అంటే మాత్రం మీరు ఖచ్చితంగా హెల్ప్ లైన్ సెంటర్ కాల్ చేయండి, జేఎన్టీయూ దగ్గరికి వెళ్ళండి, మీకు అలాట్ అయిన కాలేజ్ దగ్గరికి వెళ్ళండి, పోయి మాట్లాడండి, ఫీ రియంబర్స్మెంట్ మాత్రం తెచ్చుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే. ఓకేనా, కొద్దిమంది మిస్టేక్ చేస్తారు, ఓల్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టడము కొన్ని మిస్టేక్ జరిగి ఉంటాయి. సో అవి కరెక్షన్ చేసుకునే అవకాశం అయితే ఇస్తారు క్లియర్గా. ఓకేనా, 10th to 14th మధ్యలో మీరు ఆ పని చేయాలన్నమాట. సో ఇదొకటి. నెక్స్ట్, మీరు కాలేజ్ ఫీజు ఖచ్చితంగా కట్టాలి మై డియర్ స్టూడెంట్స్. మీరు ఫీజు కట్టకుంటే ఏమవుతుంది అని అంటే ఉన్న సీట్ పోతుంది. మీకు నచ్చకుంటే బెటర్ కాలేజ్ కోసము సెకండ్ రౌండ్లో ట్రై చేయండి. లేదు సార్ నాకు ఇది నేను కట్టాను ఇప్పుడు ఫీజు అని అంటే సెకండ్ రౌండ్లో ఏ కాలేజెస్ మిగిలితే అవే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ఉన్న కాలేజ్ కూడా రాకుంటే కష్టం కదా. అందుకని మీరు ఇప్పుడు వచ్చిన కాలేజీని యాక్సెప్ట్ చేసి సెకండ్ రౌండ్లో బెటర్ కాలేజ్ కోసం ట్రై చేయండి. లేదు సార్ నాకు మేనేజ్మెంట్ సైడ్ వెళ్తే నాకు ప్లాన్ ఉందంటే అది మీ ఇష్టం, ఇక అది ఎక్సెప్షన్. ఇక
ఓకేనా. రౌండ్ 1లో మళ్ళీ చెప్తున్నా చూడండి, రౌండ్ 1లో కొద్దిమందికి సీట్ రాలేదు, ఎందుకంటే తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టి ఉంటారు కాబట్టి మిస్టేక్ చేసినారు. నేను చెప్తున్న క్లియర్గా, నా దగ్గర ఒక పేరెంట్ మాట్లాడారు, వాళ్ళు 90 వెబ్ ఆప్షన్స్ పెట్టారు. 90 వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు మాకు అలాట్మెంట్లో సీట్ రాలేదు. 90 వెబ్ ఆప్షన్స్ పెడితే నా దగ్గర మాట్లాడారు, సార్ మాకు అలాట్మెంట్లో సీట్ రాలేదు ఏంది అని. అప్పుడు నేనేం చెప్పాను, 90 కాదు, మీకు వచ్చిన ర్యాంక్కి 90 పెడితే సరిపోదు, కనీసం ఒక 200 ఆప్షన్స్ పెట్టండి అన్న. అయినా ఆ పేరెంట్ ఏం చేశాడంటే 138 ఆప్షన్సే పెట్టాడు. తర్వాత 138 ఆప్షన్స్ పెడితే 121 ఆప్షన్ వచ్చింది. చూడండి, 90 వెబ్ ఆప్షన్స్ పెట్టి ఉంటే అసలు ఆ పేరెంట్కి, ఆ స్టూడెంట్కి సీట్ వచ్చేదా? రాకపోయేది. కానీ వాళ్ళు ఏం చేశారు, 138 ఆప్షన్స్ పెడితే 121 ఆప్షన్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళ కాలేజ్ అలాంటి మెసేజ్ వచ్చింది కదా, ఆ కాలేజీ ఎన్నో లిస్ట్ అని ఆ ప్రింట్ ఉంటుంది కదా, సేవ్డ్ ఆప్షన్స్, అక్కడ చూస్తే 121 వచ్చింది. కొద్దిమంది పేరెంట్స్ అసలు మారలేదు. ఏం చేశారంటే పేరెంట్స్, స్టూడెంట్స్, లేదు సార్ నేను ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే మాకు నార్మల్ కాలేజ్ ఇస్తే కష్టము అని చెప్పేసి ఒక 20-25 పెట్టారు. వాళ్ళకి ఇప్పుడు సీటే రాలేదు. వాళ్ళు ఒకవేళ 50 పెట్టింటే వాళ్ళ ర్యాంక్ మంచిగానే ఉంది. వాళ్ళు ఒకవేళ 50 పెట్టింటే ఏ 40-41 వచ్చేది. ఇప్పుడు చూడండి, రౌండ్ 2లో ఆ 40-41 కూడా మిగిలవు, ఎందుకంటే వాళ్ళకన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అన్ని పెట్టింటారు కదా వెబ్ ఆప్షన్స్. అలాంటి సిచ్యువేషన్, అలాంటి మిస్టేక్ చేశారు. ఫ్యూ స్టూడెంట్స్ ఎక్కువ పెట్టలేదు, వాళ్ళకి సీట్ రాలేదనమాట. సో మై డియర్ స్టూడెంట్స్, ఇప్పటికీ అవకాశం ఏం చేదాటలేదు. రౌండ్ 2లో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి, ఉన్న కాలేజీలన్నీ పెట్టండి. ఓకే, నేను వెళ్ళను సార్ 100% నాకు ₹1,00,000 ఇచ్చిన అక్కడ వెళ్ళను ఆ కాలేజ్ కంటే, అప్పుడు పెట్టకండి. ఓకేనా. నేను వెళ్ళగలుగుతా సార్, నాకు ఏదో ఒకటి రావాలంటే మాత్రం పెట్టండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. మీకు ఇంకొకటి, మీకు సీట్ అలాట్ అయింది, ఫుల్ హ్యాపీ, ఇంకేం లేదు, ఇక ఫీ పేమెంట్ చేస్తారు, సెల్ఫ్ రిపోర్ట్ చేస్తారు, ఇక అంతే. రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అలాటెడ్ నాట్ హ్యాపీ, మీరు అసలు హ్యాపీ లేరు. నేను అప్పుడు సెకండ్ రౌండ్లో ఎట్లా ట్రై చేస్తారు, బెస్ట్ కాలేజెస్ మీకు ఏవైతే బెస్ట్ అవే పెట్టండి, ఇక మంచి పెట్టండి, ప్రాక్టికల్గా ఆలోచించి పెట్టండి. ఏవైతే బెస్ట్ అంటే మీ ర్యాంక్ 60,000 వచ్చి నాకు CBIT, VNR, OU, గోకరాజా ఇష్టమని 4 పెట్టారు అనుకోండి, ఎలాగూ రాదు కదా కట్ ఆఫ్ని బట్టి. అలా కాదు, ప్రాక్టికల్గా మీకు వచ్చిన కాలేజ్ కన్నా ఇది బెటర్ అని అనుకుంటే అవన్నీ పెట్టండి జాగ్రత్తగా. ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ 1లో ఇట్లా ఒక 130-140 పెడితే మీకు 9 వచ్చింది అనుకోండి, 9th ఆప్షన్ వచ్చింది అనుకోండి, 9th నెంబర్. మీరు ఏం చేస్తారు, ఇక 1 to 8 అన్న పెడతారు. ఇక్కడ కూడా ఇష్టం లేని ఉంటే తీసేస్తారు, ఇక ఇష్టమైన బ్రాంచెస్ పెడతారు అనమాట రౌండ్ 2లో. ఒకవేళ ఇది ఈనంగా మీరు యాక్సెప్ట్ చేసుకోకుంటే మీకు రౌండ్ 2లో ఇది కూడా దొరకకుంటే కష్టం, అందుకని చెప్తున్నా. ఓకే, ఈ తప్పులు చేయకండి. మీరు ఇలా వెబ్ ఆప్షన్స్ పెడతారు కదా, 9th కాలేజ్ అలాట్ అయింది అనుకోండి, 9th కాలేజ్ అలాట్ అయితే, సార్ ఆ కాలేజ్ మంచిదా కాదా నేను ఎట్లా చెక్ చేసుకోవాలి, ఇప్పుడు నాకు అలాట్ అయిన కాలేజ్ అంటే ఏం లేదు, మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఆ కాలేజ్ యావరేజ్ ప్యాకేజెస్ చూడండి, మినిమం చూడండి, యావరేజ్ చూడండి, మ్యాక్సిమం చూడండి. బాగా కష్టపడితే మీకు మ్యాక్సిమం ప్యాకేజ్ వస్తుంది, హైయెస్ట్ ప్యాకేజ్. యావరేజ్గా కష్టపడితే యావరేజ్ ప్యాకేజ్, ఇంకా తక్కువ కష్టపడితే ఆ ప్యాకేజెస్ ఒకసారి చూడండి. ప్లేస్మెంట్స్ని చూసుకోండి వెబ్సైట్లోకి వెళ్ళి, మీకు అలాట్ అయిన కాలేజ్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, అలాట్ అయిన కాలేజ్ ప్యాకేజెస్ చూసుకుని డిసైడ్ అవ్వండి. లేదు సార్ నాకు అలాట్ అయిన కాలేజ్ కొంచెం నార్మలే అనిపిస్తుంది అంటే రౌండ్ 2లో బెటర్ కాలేజ్ కోసం ట్రై చేయండి, రౌండ్ 2, రౌండ్ 3లో. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఈ మిస్టేక్ మాత్రం చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా. ఇంకొకటి, రౌండ్ 1లో ఫీ డిఫరెన్స్, రౌండ్ 1లో మీరు ఒక ₹1,00,000 ఫీజు కడుతున్నారు అనుకోండి, రౌండ్ 2లో మీకు కొత్త కాలేజ్ ఫీజు 1,10,000 ఉంటే ఎక్స్ట్రా 10,000 కట్టాలి. రౌండ్ 2లో మీకు వచ్చే కొత్త కాలేజ్ ఫీజు 90,000 ఉంటే వాళ్ళు 10,000 మీకు ఇచ్చేస్తారు. ఎందుకంటే రౌండ్ 1లో వచ్చిన కాలేజ్కి మీరు ₹1,00,000 కట్టింటారు కదా, సో మీరు ఎక్స్ట్రా కట్టిన 10,000 మీకు వస్తాయి అనమాట. కాబట్టి మీ అకౌంట్ నుంచే పేమెంట్ చేయండి, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ రౌండ్ 2లో ఎలా వెబ్ ఆప్షన్ ఇవ్వాలో చెప్తా చూడండి. రౌండ్ 1లో 1, 2 ఇలా వెబ్ ఆప్షన్స్ ఇచ్చింటారు. మీకు ఏదో 8th కాలేజ్ CSE వచ్చింటుంది, మీకు CSE అంటే చాలా ఇష్టం, మీకు CSE వచ్చింది, కానీ దీనిపైన IT ఉంది, తర్వాత ECE ఉంది, CSD, డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు CSE వచ్చింది అనుకోండి, ఓకే, ఇప్పుడు రౌండ్ 2లో ఏం చేస్తారు, మీకు నచ్చినవి పెడతారు. ఇక నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీ చేతిలో ఆల్రెడీ ఒక సీట్ ఉంది కదా, సో ఈ ధైర్యంతో మీకు రౌండ్ 2లో ఏవైతే కావాలో అవే పెడతారు, ఇక అవే పెడతారు, అవి వస్తే జాయిన్ అవుతారు, రాకుంటే మీ కాలేజ్ మీకు ఉంటుంది అనమాట. సో ఒకసారి ఇది చూసుకోండి. నేను దీని మీద మళ్ళీ ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేస్తాను. మై డియర్ స్టూడెంట్స్, మీకు వచ్చిన కాలేజ్ ప్లేస్మెంట్స్, ప్యాకేజెస్ ఎలా ఉన్నాయంటే వెబ్సైట్లో ఒకసారి చూడండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. బిగ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సీట్ రాని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకండి, రౌండ్ 2లో అన్ని పెట్టండి, వస్తుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, నార్మల్ కాలేజ్ వచ్చిన వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వకండి, రౌండ్ 2, రౌండ్ 3లో బెస్ట్ కాలేజ్ కోసం ట్రై చేయండి. మీరు అనుకున్న కాలేజ్ వచ్చిన వాళ్ళందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్, హ్యాపీగా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.